హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేద హాస్పిటల్, హైదరాబాద్. సో ఈరోజు మనము పైల్స్‌కి సంబంధించి కొన్ని అపోహలు అంటే పేషెంట్స్ యొక్క క్వెషన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క నిజాలెంత, వాటిని నేను క్లారిఫై చేస్తా ఉంటాను. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తా ఉంటారు. వాళ్ళు చాలా రకాల క్వెషన్స్ అడుగుతా ఉంటారనమాట. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు పైల్స్ ఎలా ఉంటాయి? పైల్స్‌ని ట్రీట్ చేయకపోతే ఏమవుతాయి? సో పైల్స్‌లో మనకి అలానే ఉన్నట్టయితే ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి? ఏంటనేది చాలా వరకి వాళ్ళు చెప్పే చాలా సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకసలు పైల్స్ అనేటివి ఎలా ఉంటాయి? ముందు అసలు పేషెంట్ ఏంటంటే పైల్స్ అనేటివి ఎలా ఉంటాయని అడుగుతా ఉంటాడు. పైల్స్ అనేటివి ఎలా ఉంటాయని మనం చూసినప్పుడు ఏంటంటే, మనకి పైల్స్ అనేటివి మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు. అవి అందరికీ ఉంటాయి. అంతేగాని ఈ నాకున్నాయి, నీకు లేవు అట్లా చెప్పడానికి ఏం లేదు. అందరికి కూడా రక్తనాళాలు ఉంటాయి. వాటి మీద కంటిన్యూయస్‌గా ప్రెషర్ ఏర్పడడం వల్ల అవి కిందికి సాగడం జరుగుతుందనమాట. సో వీటిలో 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడైనా సరే లోపల నుంచి బయటికి రావడం జరుగుతుందనమాట. ఇవి మెత్తగా పైన పింకిష్ కలర్‌గా ఉండడం జరుగుతుందనమాట. వీటి నుంచి చాలా శాతం, ఎక్కువ శాతం రక్తం అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ పైల్స్ చూసినట్లయితే మనకు బయటనే చేతికి తగులుతూ ఉంటాయి. స్కిన్ ట్యాగ్స్ లాగా ఉంటాయి. మనం చూసినప్పుడు చేతికి ముద్దలాగా తగులుతూ ఉంటాయన్నమాట. ఇవి లోపలికి పోవడం, బయటికి రావడం అనేది జరగవు. ఇవి బయటనే ఉంటాయి. వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటూ ఉంటారు. సో ఈ పైల్స్‌లో చాలామంది పేషెంట్స్ ఏమడుగుతా ఉంటారంటే, ఈ పైల్స్‌ని మనం ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే ఏం ప్రాబ్లమ్ వస్తుంది? జనరల్‌గా ఏమవుతుందంటే పేషెంట్‌కి చాలామంది పేషెంట్స్‌కి పైల్స్‌తోని వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం బ్లడ్ పడ్డప్పుడు కొన్ని మెడిసిన్స్ వేసుకుంటా ఉంటారు. అవి తగ్గుతా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు మళ్ళీ బ్లడ్ పడుతూ ఉంటది. మళ్ళీ మజ్జిగ తాగినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కంఫర్ట్‌గా ఉంటా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ప్రతిదానికి మనకి పైల్స్‌కి అనేటివి సర్జరీ అవసరం లేదు. సో కొన్నిసార్లు మనం వాటిని ట్రీట్ చేయకుండా వదిలినా గానీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పేషెంట్‌కి నొప్పి, రక్తం రావడము, బయటికొచ్చి ఇబ్బంది పడడం. ఇట్లాంటి 3 కండిషన్స్ గానీ లేకుండా పేషెంట్ కంఫర్టబుల్‌గా ఉన్నట్లయితే పేషెంట్‌కి పైల్స్ ఉన్నా గానీ అంత కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. సో పైల్స్‌ని మనము ఇలా రక్తం పడుతూ అట్లానే మనం మేనేజ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? అది చూసినప్పుడు ఏమవుద్దంటే మనకి పేషెంట్స్‌కి ఈ మోషన్‌లో బ్లడ్ పడుతూ పోతుందనుకోండి. స్లోగా ఒక 0.5 గ్రామ్, 1 గ్రామ్ హిమోగ్లోబిన్ అనేది స్లోగా తగ్గడం జరుగుతుందనమాట. ఇలా రక్తహీనత అనేది కలిగినప్పుడు ఆటోమేటిక్‌గా పేషెంట్ నడిచినా గానీ ఆయాసంగా రావడం, బాగా వీక్‌నెస్ అనిపించడం, పొద్దున్నే లేవగానే ముఖమంతా ఉబ్బిపోయినట్టు అనిపించడము, కొంచెం పని చేయగానే అలసిపోవడం అనేది కూడా మనకి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పైల్స్ అనేటివి మనకి ఈ 3 సింప్టమ్స్‌గా ఉన్నట్లయితే డెఫినిట్‌గా చేసుకోవాల్సొస్తుంది. పైల్స్ అనేటివి దానంతట అవే పోతాయా? కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలనా? అనేది మనం చూసినప్పుడు జనరల్‌గా ఏందంటే పైల్స్ అనేటివి అందరికీ ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడైతే ఇందాక చెప్పినటువంటి 3 సింప్టమ్స్ ఉన్నట్లయితేనే మనము ఈ సర్జరీస్‌కి అనేటివి ఎక్కువగా వెళ్ళాల్సొస్తుంది. అంతేగాని పేషెంట్‌కి సింప్టమ్స్ లేకుండా ఏదో ఎగ్జామినేషన్‌కెళ్ళాడు, పైల్స్ ఉన్నాయి కదా! నాకు పైల్స్ ఉన్నాయి కానీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఈవెన్ ఈ సింప్టమ్స్ కూడా ఇందాక చెప్పినటువంటి బ్లీడింగ్ గానీ, ఈ బయటికి రావడం గానీ, ప్లస్ కొంచెం నొప్పి గానీ, ఇవి గూడా మనకు ఒక్కొక్కసారి పేషెంట్ తన లైఫ్ స్టైల్‌ని గానీ ప్రాపర్‌గా మార్చుకున్నట్లయితే, అంటే టైంకి ఫుడ్ తీసుకోవడము, నాన్ వెజ్ మసాలాలు, బిర్యానీలు చాలా వరకు అవాయిడ్ చేయడము, అండ్ పర్ఫెక్ట్‌గా డైట్ అనేది పర్ఫెక్ట్‌గా ఈ టైం కంటే ఈ టైం తినేయడము, అండ్ మార్నింగ్ మోషన్ అవాయిడ్ చేయకుండా మ్యాక్సిమం ఎక్కువగా ప్రెషర్ పట్టకుండా వెళ్ళడము. సో ఇలాంటివి గానీ మనకి ఫాలో చేసినట్లయితే, నాన్ వెజ్ అవి తినకుండా ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ గానీ తీసుకుంటే, జనరల్‌గా మోషన్ పాస్ చేయడానికి పేషెంట్ అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా మోషన్ పాస్ అయిపోద్దనమాట. సో ఈ విధంగా మోషన్ పాస్ చేశారనుకోండి, ఇంకా మలద్వారం లోపల ఉన్న గోడల మీద ఒత్తిడి ఏర్పడదు. ఒత్తిడి ఏర్పడితే మనకి పైల్స్ ఎందుకు బయటకొస్తాయి? సో ఈ విధంగా కొన్ని రోజుల పాటు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొన్ని ఆయుర్వేదిక్ మందులు వాడి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సీడ్స్ బాత్ అని కొన్ని ఆయింట్మెంట్స్ గానీ యూజ్ చేస్తే ఈవెన్ పైల్స్ యొక్క సైజ్ కూడా మనకి స్ట్రింక్ అవుతుందనమాట. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రకాల ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. సో ఆ ఫ్లావనాయిడ్స్ కూడా మనం యూజ్ చేసినట్లయితే డెఫినిట్‌గా వీనస్ రిటర్న్ అనేది పెరుగుతుంది. మలద్వారం లోపల ఉన్నటువంటి ఏదైతే బ్లడ్ వెసల్స్ ఉందో వాటిలో కంజెషన్ తగ్గుతుంది. తగ్గినప్పుడు పేషెంట్ బ్లీడింగ్ ఉండదు. సింప్టమాటికల్లీ పేషెంట్ కంఫర్ట్‌గా ఉంటారు. కాబట్టి ఏంటంటే జనరల్‌గా మనకి పైల్స్ యొక్క సర్జరీ అనేది అవసరం లేదు. సో మనం దాన్ని అవాయిడ్ చేసి కూడా మనము వాటిని ఫుడ్ దాంతో మనం చేసుకోవచ్చు. సో పైల్స్ ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతా ఉంటారు ఏంటి, నాకు ఇచ్చింగ్ వస్తుందా?
ఇచ్చింగ్ ఉండే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా, ఎందుకంటే పేషెంట్కి ఎప్పుడైతే మలద్వారం లోపల గోడల మీద కంజెషన్ అంటే వాపు అనేది ఉంటుందో దాని నుంచి ఒకలాంటి ఎక్సుడేట్ అంటే ఒకలాంటి డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ డిశ్చార్జ్ అనేది కొంచెం సిక్రిటరీగా వైట్గా ఉంటుంది. ఆ డిశ్చార్జ్ చుట్టూ మోషన్ వచ్చి చుట్టూ అంతా అంటుకున్నది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే పైల్స్లో మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది కూడా కామన్గా కనిపిస్తుంది. ఇంకొక కామన్గా క్వశ్చన్, నేను పైల్స్ని ట్రీట్ చేసుకోకపోతే క్యాన్సర్గా మారుతుందా? ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో జనరల్గా అట్లా క్యాన్సర్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ లైక్ ఓన్లీ 0.1% అనుకోవచ్చు. పేషెంట్కి వేరే కండిషన్స్ వల్ల ఏమైనా హిమరాయిడ్స్ కాకుండా వేరే కండిషన్ వల్ల ఏమైనా రెక్టల్ క్యాన్సర్స్ అట్లా ఉండి పేషెంట్కి పైల్స్ ఉండొచ్చు కానీ, బట్ పేషెంట్ పైల్స్ ఉన్న వాళ్ళలో పైల్స్ వల్ల క్యాన్సర్గా మారే అవకాశం అయితే ఉండదు. వేరే పేషెంట్కి క్యాన్సర్ ఉండి లోపల రెక్టల్ క్యాన్సర్ ఉండి ఆ పేషెంట్ కూడా పైల్స్ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మనకి సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పైల్స్ వస్తాయా? ఇది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు నేను సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు, నేను ఆపరేషన్ చేయించుకుంటున్నా మళ్ళీ ఇబ్బంది వస్తుందండి, నేను చాలామంది డాక్టర్స్ చెప్పారు మళ్ళీ వస్తుందని. డెఫినెట్గా, ఎందుకంటే మీకు అవి రక్తనాళాలు మనము ఒక దగ్గర తీసేసినా కానీ మిగతా చోట, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పైల్స్ అనేటివి 3, 7, 11 o'clock ఈ 3 పొజిషన్లో ఉంటాయి. సో ఈ 3 పొజిషన్లో మనము తీసేసినా కానీ మిగతా పొజిషన్లో రక్తనాళాలు ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులు కానీ డెవలప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైతే సబ్జెక్టివ్గా బ్లీడింగ్, పెయిన్, ప్రొట్రూజన్, మాస్ బయటికి రావడం అనేది ఫ్రీక్వెంట్గా ఉంది, ఇబ్బంది పడుతూ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంటే డెఫినెట్గా ప్రొసీజర్ చేయాల్సిందే. మెడికేషన్ ఇచ్చి చూస్తాము, మెడికేషన్తో తగ్గలేదు, పేషెంట్కి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఇంకా మనకి వేరే ఆప్షన్ ఏముంటుంది, కాబట్టి ప్రొసీజర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ ప్రొసీజర్లో కూడా మనం ఎలాంటి ప్రొసీజర్ చేస్తాము అనేది కూడా మనం డిపెండ్స్ ఆన్ కేసుని బట్టి మనం డిసైడ్ చేయాలి. కాబట్టి ఏంటంటే పైల్స్ సర్జరీ తర్వాత కూడా మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి పైల్స్లో కొన్నిసార్లు సర్జరీ కంపల్సరీ అవసరం పడుతుంది అనమాట. సో ఇదే కాకుండా చిన్న పిల్లల్లో కూడా పైల్స్ ఉంటాయా అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎస్, డెఫినెట్గా పెద్దవాళ్ళు ఎలా అయితే ఉంటాయో చిన్నపిల్లలు కూడా మనకి హెమరాయిడ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ మనకి ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లల్లో వీళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు బాగా పెయిన్ రావడం అని, కొంచెం బ్లడ్ పడడం అని రాగానే తల్లులు ఏం తీసుకొస్తారంటే, మా పాపకి మోషన్ వెళ్ళేటప్పుడు చాలా బిగబట్టేస్తుందండి, అసలు మోషన్ వెళ్ళేటప్పుడు బాగా నొప్పి చెప్తుంది, ఏడుస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే లోపల చిన్న కట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఈ పాలు అనేటివి సరిగ్గా పడవు. సో దానివల్ల కూడా వీళ్ళకి మోషన్ బాగా గట్టిగా అయిపోయి కట్స్ అవుతుంటాయి, వాటిని ఫిషర్స్ అంటూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ పైల్స్ వాటికంటే కూడా యానల్ పాలిప్స్ అనేటివి చాలా కామన్గా ఉంటాయి. ఇంకా ఇదే కాకుండా చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఇది హెరిడిటరీ అండి, మా ఫాదర్కి ఉంది, నాకు కూడా వచ్చింది, లేకపోతే ఇక మా అక్కలు కూడా సర్జరీ చేయించుకున్నారు, మా నాన్న కూడా సర్జరీ చేయించుకున్నారు, ఇలా చెప్తూ ఉంటారు. డెఫినెట్గా వీటిలో ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది చాలా మలబద్ధక సమస్య అనేది హెరిడిటరీగా చెప్తుండొచ్చు. అండ్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ తాతలు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ ఉండొచ్చు, లేదు వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ దానివల్ల కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉండడం వల్ల అక్కడ కూడా ఆ వాటర్ కంటెంట్ వల్ల కూడా వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది ఉంటుండొచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా హెరిడిటరీ అనేది కూడా ఒక విధానంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ తాతగారికి చేయడం, వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ ఫిస్టులా ఆపరేషన్ చేసుకోవడం, ఈ అబ్బాయి కూడా ఫిస్టులా ఉండడం అనేది కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే జనరల్గా ఈ పైల్స్, ఫిస్టులాస్ కూడా మనం హెరిడిటరీగా కూడా చెప్పవచ్చండి. సో ఈ విధంగా కొన్ని రకాల అపోహలు అనేటివి మనకి పేషెంట్స్కి ఉంటూ ఉంటాయి. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగినట్లయితే క్లియర్గా వాటిని క్లారిఫై చేసి మీకు ఒక అవగాహన అనేది కల్పిస్తారండి. థ్యాంక్ యూ.